గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండ్లోని 88వ సర్గం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 89వ సర్గం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరము ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంజరానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతానం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రుత్వా కిం పురుషోత్పత్తిం లక్ష్మణో భరతస్తదా ఆశ్చర్యమితి చ బ్రూతాముభౌ రామో. జనేశ్వరం, లక్ష్మణ భరతులు ఇద్దరు కూడా కిం పురుషుల యొక్క ఉత్పత్తిని గురించిన వృత్తాంతం విని రాజైన రాముడితో అన్నాడు, ఎంత ఆశ్చర్యకరమైన విషయం అన్నయ్యా ఇది అన్నాడు. అధరామ కథామేతం భూయ ఏవ మాయచ కథయామాస ధర్మాత్మ ప్రజాపతి సుతస్య వై. ధర్మాత్ముడు మహాకీర్తివంతుడైన ఆ రామచంద్రుడు మళ్ళీ ఇలుని కథని కొనసాగించాడు. సర్పహస్తావికృతా దృష్ట్యా కిన్నరీర్ ఋషి సత్తమ ఉవాచ రూపసంపన్న తాం స్త్రీయం ప్రహసన్నివా. బుధుడు ఆ కిన్న స్త్రీలందరూ విహరించడం చూచి మంచి సౌందర్యం గల ఆ స్త్రీతో నవ్వుతూ ఇలా అన్నాడు, సోమస్యాహం సుదయత నుత సురుచిరాననే భజస్వమాం వరారోహే భక్త్యా స్నిగ్ధేన చక్షుషా. ఓ సుందరవదన, నేను చంద్రుడి యొక్క కుమారుణ్ణి. ఓ సుందరమైన కటి ప్రదేశం కలదానా, నన్ను నువ్వు స్నేహపూర్వకమైన దృష్టితో చూడు, భక్తితో నన్ను చేరు. తస్య తద్వచనం శ్రుత్వా శూన్యే స్వజనవర్జితే ఇలా సురుచిర పర్ఖ్యం ప్రత్యువాచ మహాప్రభు. అప్పుడు తన వెంట తన స్వజనులు ఎవరూ లేరు, ఏకాంతంగా చూసి అన్నాడనమాట బుద్ధుడు. ఆ చంద్రుడు పుత్రుడైన బుద్ధుడు స్వజనులు ఎవరూ లేని శూన్య ప్రదేశంలో అతని మాటలు విని అతనితో అన్నాడు, అహం కామచరీ సౌమ్య తవాస్మి వశవర్తిని ప్రసాధిమాం సోమసుత యథేచ్ఛసి తథా గురు. నేను నీకు వసురాలని అయినాను, నీ ఇష్టం, నన్ను ఆజ్ఞాపించు, నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేసుకో అన్నది ఆ స్త్రీ రూపంలో ఉన్న ఇలుడు అన్నమాట. తస్యాస్తద్భుత ప్రఖ్యం శృత్వా హర్షం ఉపాగత సవై కామి సహతయా రేమే చంద్రమస సుత. కాముడైన ఆ బుధుడు ఆమె మాట విని ఆమెతో విహరించాడు. బుధస్య మాధో మాస తామిలాం రుచిరాణం దతో రమయతోచ్యర్థం క్షణవర్తస్య కామిన. కాముకుడైన ఆ బుధుడు వైశాఖ మాసం అంతా కూడా ఒక్క క్షణంలాగా గడిపేశాడు ఆమెతో క్రీడిస్తూ. అథ మాసేతు సంపూర్ణే పుణ్యేందు సదృశారణ ప్రజాపతి సుత శ్రీమాన్ సేనే ప్రత్యభుజ్యత. మాసం పూర్తి కాగానే ఇలుడు శయనం మీద మేల్కొన్నాడు. సోపస్య సోమజం తత్రాతపంతం సలీలాసే ఊర్ధ్వబాహుం నిరాలంబం తం రాజా ప్రత్యభాషత. ఆ రాజు అక్కడ సరస్సులో చేతులు పైకెత్తి ఆధారం ఏమీ లేకుండా నిలిచి తపస్సు చేస్తున్న బుద్ధుడిని చూసి అన్నాడు, భగవన్ పర్వతం దుర్గం ప్రవిష్టోస్మి సానుగా నచ పశ్యామి తత్సైన్యం కనుతే మామకాగత పూజా. అనుచరులతో కలిసి నేను ప్రవేశింప శక్యం కానీ పర్వతం మీదికి వచ్చాను, కానీ నా సైన్యం కనపడలేదు, నా వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోయారో తెలియలేదు. తశ్రుత్వా తస్య రాజర్షే నష్ట సన్యస్య భాషితం ప్రత్యువాచ శుభం వాక్యం సాంత్వయన్ పరయాగిరా. స్మృతిని కోల్పోయిన ఆ రాజర్షి మాటలు విని బుధుడు మంచి మాటలతో ఓదార్స్తూ ఇలా అన్నాడు, అస్మవర్షేణ మహతా భృత్యాస్తే వినిపాతిత త్వం చాశ్రమపదే సుప్తో వాతవర్ష భయార్థిత. పెద్ద రాళ్లవాన కురిసైందయ్యా, నీ అనుచరులందరూ మరణించారు, నువ్వు గాలివానకు భయపడి ఆశ్రమంలోకి వచ్చి నిద్రించావు.
సమాశ్వసి భద్రంతే నిర్భయో విగతజ్వర ఫలమూలాసనో వీరా నివసేహ యథాసుఖం. ఊరడిల్లు, నీకు క్షేమమొగ్గాక, భయాన్ని దుఃఖాన్ని వీడు, ఫలమూలాలని తింటూ సుఖంగా ఇక్కడ నివసించు. సరాజాతేన వాక్యేన ప్రత్యాస్యస్తో మహామతి ప్రత్యువాత శుభం వాక్యం దీనో భృత్య జనక్షయేత. ఆ మాటలకు ఊరడిల్లి భృత్యులందరూ కూడా నశించడం వల్ల దీనుడై ఇలా అన్నాడు, చక్షామ్యహం స్వగన్ రాజ్యం నాహం భృత్యైర్వినాకృత వర్తయేయం క్షణం బ్రహ్మన్ సమనుజ్ఞాతుమర్హసి. నా భృత్యులు లేని రాజ్యం నాకు అక్కర్లేదు. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక్కడ క్షణం కూడా ఉన్నాను, నాకు వెళ్ళటానికి అనుజ్ఞయము అన్న. సుతో ధర్మపరో బ్రహ్మన్ జ్యేష్ఠో మమ మహాయశ శశబిందురితి ఖ్యాత సమే రాజ్యం ప్రపశ్యతే. బ్రాహ్మణ, ధర్మపరుడు, గొప్ప కీర్తి గలవాడు, శశబిందు అనే పేరు గలవాడైన నా జ్యేష్ఠపుత్రుడు రాజ్యాన్ని పొందుతాడు. నై శిక్షామ్యహం హిత్వా భృత్యాన్ దారాన్ సుఖాన్వితాన్ ప్రతివక్తు మహాతేజ కించిదప్య శుభం వచ. గొప్ప తేజస్సు గలవాడా, నేను సుఖవంతులైన భృత్యులను భార్యలను విడిచి ఉండజాలను, నువ్వు మాత్రం నన్ను ఉండమని అడగద్దు ఇక్కడ. తథా బ్రూతి రాజేంద్ర బుధ పరమద్భుతం సాంత్వపూర్వమధోవాచ వాసంత ఇహ రోచతాం. అలా అనగానే అతన్ని ఓదార్చుతూ, నీకు ఇక్కడ నివాసం ఇష్టమగుగాక అన్నాడు. నా సంతాపస్త్వయా కార్య కార్థమేయ మహాబల సంవత్సరోషితస్యేహ కారయిష్యామి చేహితం. నువ్వు దుఃఖం చెందవాక ఇక్కడ కనుక నువ్వు సంవత్సరం ఉంటే నీ చేత నీకు హితం చేయిస్తాను నేను. తస్య తద్వచనం శ్రుత్వా బుధస్యాక్లిష్టకర్మణ వాసాయ విదతే బుద్ధిం యదుక్తం బ్రహ్మవాదినా. ఆ బుద్ధుడు చెప్పిన మాటలు విని అతడు చెప్పిన విధంగా అక్కడే నివసించడానికి నిర్ణయించుకున్నాడు. మాసం స్త్రీ సదా భూత్వా రమయచ్చనిశం శుభ మాసం పురుషభావేన ధర్మబుద్ధించకారదా. ఆ రాజు మళ్ళీ మాసం కాగానే స్త్రీగా అయి ఆ బుధుడిని రమింపజేశాడు. మరొక మాసం పురుషుడై ధర్మబుద్ధిగా ఉంటూ ఉన్నాడు. ఇలా తత సా నవమే మాసీలా సోమసుతాసుతం జనయామాస శుశ్రోణి పురూరవ సమూర్జితం. ఆ తర్వాత ఆ ఇలా 9వ మాసంలో బుధుడి వల్ల పురూరవసుడు అనే పుత్రుణ్ణి కనింది. జాతమాత్రేతు శుశ్రోణి పితృహస్తే న్యవేసి బుధస్య సమోర్ణంచ ఇలా పుత్ర మహాబలం. అతను పుట్టగానే ఆ ఇలా తండ్రితో సమానమైన వర్ణము గొప్ప బలము గల ఆ పుత్రుణ్ణి తండ్రి చేతిలో ఉంచాడు. బుధస్థు పురుషీభూతం సవై సంవత్సరానంతరం కదాభి రమయామాస ధర్మయుక్తాభిరాత్మవ. బుద్ధిమంతుడైన బుధుడు సంవత్సరానంతరం పురుషులైన ఇల్లుణ్ణి ధర్మ సంబద్ధమైన కథలతో ఆనందింపజేశాడు. ఇంకా ఈ చార్షే ఇక్కడ ముగించాడు వాల్మీకి మహర్షి ఈ సర్గని. శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే ఏకోన్న నవతితమ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తం ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 89వ సర్గ. రేపు 90వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.